Hey guys, welcome back to the channel. Today's video is about Exo Retro Dominator helmet. నేను హెల్మెట్ తీసుకొని 2 months అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను ఈ హెల్మెట్ గురించి నా హానెస్ట్ రివ్యూ అండ్ ఈ ప్రైస్ ఇది వర్త్ కాదా, నేను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. హెల్మెట్ నేమ్ ఎక్సో రెట్రో డామినేటర్. ఈ హెల్మెట్ మనకి ఎగ్జార్ వెబ్సైట్లో అయితే దొరకదు. ఆఫ్టర్ మార్కెట్ సైట్స్ లైక్ మనకి బైక్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్లో దొరుకుతుంది. నేను బైక్ ఎక్స్పర్ట్స్ అనే వెబ్సైట్లోంచి అయితే ఇది ఆర్డర్ చేశాను. నాకు డెలివరీ అవడానికి ఇది 3 weeks పట్టింది. అండ్ హెల్మెట్ స్పెక్స్ వచ్చేసరికి హెల్మెట్ వెయిట్ వచ్చేసి 1150 నుంచి 1200 grams వరకు ఉంటుంది. అండ్ ఇది డాట్ సర్టిఫైడ్, ఓన్లీ డాట్ సర్టిఫికేషన్తో వస్తుంది హెల్మెట్. అండ్ లోపల ప్యాడింగ్ ఉంటుంది కదా, ఈ ప్యాడింగ్ అంతా వెల్వెట్ క్లాత్ వస్తుంది ప్యాడింగ్ అంతా. అండ్ ఇది స్మోక్ వైజర్, యాజ్ యూ కెన్ సీ స్మోక్ వైజర్తో వస్తుంది. అండ్ డబల్ డీరింగ్తో వస్తుంది. అండ్ ఇది ఓన్లీ డాట్ సర్టిఫైడ్, ఓన్లీ డాట్ సర్టిఫికేషన్తో వస్తుంది హెల్మెట్. ఐఎస్ఐ ఈసీ ఇవేమి ఉండవు, ఓన్లీ డాట్ సర్టిఫైడ్. అండ్ ఫస్ట్ మనం నెగిటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ దెన్ ఐల్ టెల్ అబౌట్ పాజిటివ్స్. ఇన్ మై ఒపీనియన్ ఈ హెల్మెటే పెద్ద నెగిటివ్. ఎందుకంటే ఈ హెల్మెట్ లోపల ఏదైతే కుషనింగ్ ఉందో, మనం ఎక్కువ బయట ఎండగా ఉన్న రోజు అంటే హీట్ ఎక్కువ ఉన్న రోజు కానీ అలా ఉన్నప్పుడు సిటీలో అయినా ఎక్కడికైనా సరే మనం హెల్మెట్ వేసుకొని వెళ్తే లోపల ఉన్న ఈ క్లాత్ వల్ల మనకి ఇదంతా బాగా ఇరిటేటింగ్గా ఉంటుంది. మనకు వచ్చే స్వెట్కి అండ్ ఈ క్లాత్ వల్ల బాగా మనకి గుచ్చుకుంటూ ఉన్నట్టు ఉంటుంది. క్లాత్ వల్ల ఇట్స్ నాట్ దట్ గుడ్. ఈ ప్రైస్కి అదనేది అసలు చాలా వర్స్ట్ అని చెప్పాలి. అండ్ ఆల్సో సేఫ్టీ వైజ్ చూసుకుంటే సేఫ్టీ అనేది ఉండదు. ఎందుకంటే ఇది హెల్మెట్ చాలా చిన్నగా ఉంటుంది, వెయిట్లెస్. ఇది 1150 grams అంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది. మన ఎగ్జార్ హెల్మెట్స్ ఉంటాయి కదా బాగా వెయిట్గా, స్పోర్ట్స్ హెల్మెట్స్, దానంత వెయిట్ అయితే ఇది ఉండదు. ఇది ఓన్లీ సిటీ రైడ్స్ పర్పస్ కాబట్టి చాలా చిన్న ఉంటుంది. సేఫ్టీ కూడా ఏమి ఉండదు. మనం పొరపాటున ఏదైనా కింద పడినా ఏదైనా సరే మనకి ఏమన్నా వచ్చి చెప్పలేము. హెల్మెట్ అయితే సేఫ్ కాదు. సేఫ్టీ వైజ్ కూడా అసలు ఇది కరెక్ట్ కాదు ఈ హెల్మెట్. అండ్ దీనిది ఈ షేప్ ఉంది కదా ఇక్కడ కటింగ్, ఈ షేప్ ఉండడం వల్ల మనకి బ్యాక్ విజిబిలిటీ ఏదైతే ఉందో అది క్లియర్గా ఉండదు. నార్మల్గా అయితే మనం నార్మల్ హెల్మెట్ యూజ్ చేస్తాం కదా, వాటి కటింగ్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు వాటి కటింగ్ వల్ల ఏంటంటే మనం మిర్రర్స్ లేకపోయినా సరే మనం ఇలా వెనక్కి తిరిగితే ఒక విజువల్ అనేది ఉంటుంది, వెనకాల ఏ వెహికల్ వస్తుందా లేదా అనేది ఒక విజువల్ అనేది ఉంటుంది. బట్ ఈ హెల్మెట్ దీని కటింగ్ వల్ల అలా చాలా ఇబ్బందిగా ఉంటుంది విజువల్ అనేది. మిర్రర్స్ లేకపోతే చాలా కష్టం ఈ హెల్మెట్తో. అండ్ ఇంకా విండ్ బర్స్ట్ అయితే చాలా ఉంటుంది. మనం మినిమం స్పీడ్ అంటే ఒక 80-100 స్పీడ్లో వెళ్తున్నా సరే చాలా ఘోరంగా వస్తుంది. అండ్ కమింగ్ టు పాజిటివ్స్, ఈ హెల్మెట్లో ఏదైనా పాజిటివ్ ఉందంటే ఓన్లీ హెల్మెట్ లుక్స్ అంతే. హెల్మెట్ లుక్స్ తప్ప ఈ హెల్మెట్స్లో పాజిటివ్ అంటూ ఏం లేదు కన్సిడర్ చేయడానికి. అండ్ కమింగ్ టు ద ప్రైస్ డీటెయిల్స్, ఈ హెల్మెట్ ప్రైస్ వచ్చేసి 7,000 పడుతుంది. అండ్ ఆ ప్రైస్కి ఇది వర్త్ కాదా అంటే టోటలీ వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తాను నేనైతే. ఇన్ మై ఒపీనియన్ ఇదైతే వేస్ట్ ఆఫ్ మనీ. సిటీ రైడ్స్కి యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ రైడ్స్కి పనిచేయదు హెల్మెట్. సిటీ రైడ్స్లో కూడా మీకు అయితే ఒకవేళ మీరు కొంచెం సన్నీ ఏరియాస్లో ఉంటాయి కనుక, అంటే ఇప్పుడు నేనైతే ఆంధ్రాలో ఉంటాను, ఇక్కడ బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే బాగా ఇరిటేషన్ ఉంటుంది ఈ క్లాత్ వల్ల, లోపల ప్యాడింగ్ కొన్ని క్లాత్ వల్ల. మీకు కూడా ఒకవేళ అలాంటి ఏరియాస్లో ఉంటే, బాగా సన్నీగా ఉండే ఏరియాస్లో ఉంటాయి కనుక మీరు ఈ హెల్మెట్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మై హానెస్ట్ రివ్యూ అకార్డింగ్ టు మై ఒపీనియన్, 7,000కి దీనికన్నా చాలా బెటర్ బ్రాండ్స్లో, బెస్ట్ బ్రాండ్స్లో 7K బడ్జెట్స్లో మార్కెట్లో చాలా బ్రాండ్స్లో చాలా హెల్మెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా దీనికన్నా సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్స్ ఉన్నాయి. ఐఎస్ఐ, ఈసీఈ అండ్ డాట్ సర్టిఫైడ్ ముందు ఉన్న హెల్మెట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫ్రమ్ బ్రాండ్స్ లైక్ ఎగ్జార్ నుంచి ఉన్నాయి, అండ్ ఎస్ఎంకే అండ్ కోడా. అండ్ మీరు ఒకవేళ మినిమం బడ్జెట్లో ట్రై చేయాలనుకుంటే వెగాలో కూడా దొరుకుతాయి ఒక 4Kలో. ఎగ్జార్ అంటే మ్యాక్సిమం ఐ గెస్ ఎగ్జార్లో 3,000 నుంచి 3,500 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ఈ హెల్మెట్ అయితే నా ఒపీనియన్లో ఇట్స్ టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ.
లుక్ కోసం తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. లుక్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి అన్ని హెల్మెట్స్ కన్నా అనుకున్నప్పుడే ఈ హెల్మెట్ తీసుకోండి. సేఫ్టీ వైజ్ కానీ మెయిన్ హెల్మెట్గా యూజ్ చేయడానికి కానీ లాంగ్ రైడ్స్కి కానీ తీసుకోవాలనిపించే ఈ హెల్మెట్ని అసలు కన్సిడర్ చేయొద్దు. ఇట్స్ టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ. And that's all for this video, guys. Thank you for watching and see you in the next one.